ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వైసీపీ తన తప్పుల్ని కూటమి ప్రభుత్వంపై మోపే యత్నం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దీనిని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సముద్రంలో కలిసే జలాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మేలన్న సీఎం నీరు కడలిపాలైతే ఎవరికీ ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. పోలవరం పూర్తయితే గోదావరి జలాల్ని విశాఖకు తీసుకువెళ్లవచ్చని సీఎం స్పష్టం చేశారు. నీటి లభ్యత ఉంటే రైతులు కొత్త పంటలు వేసుకోవచ్చన్నారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోతే కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల సమన్వయంతో ప్రతి ప్రాజెక్టు గ్రౌండ్ అవ్వాలని తేల్చి చెప్పారు. ఫెర్రో ఎలాయిస్ యూనిట్లు 70,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఫెర్రో ఎలాయిస్ యూనిట్లకు ఏడాది పాటు విద్యుత్ రాయితీలు కల్పిస్తే తర్వాత అవే విద్యుదుత్పత్తి చేసుకుంటాయని అన్నారు. పర్యాటక రంగం ఓ గేమ్ చేంజర్ అవుతుందన్న సీఎం ఈ రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. చీరాల టూరిజం హబ్ గా మారుతోందని అక్కడ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయితో పోటీ పడాలన్నారు. జల రవాణా మెరుగుపరుచుకుంటే అభివృద్ది పథంలో ముందుంటామన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఓ పోర్టు ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. జగన్ హయాంలో విధించిన 4,490 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. యూనిట్ విద్యుత్ ఛార్జీ ₹5.19 నుంచి ₹4.90కు తగ్గించామని గుర్తు చేశారు. దీనిని మార్చి నాటికి ₹4.80కు తగ్గించాలని అన్నారు. 2029 నాటికి యూనిట్ విద్యుత్ ఛార్జీ 1.19 తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్పత్తి పెంచుకుని ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించాలన్నారు. ధాన్యం సేకరణ ఈసారి రికార్డు స్థాయిలో చేశామని, అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రైతుల్ని కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలన్నారు. పీపీపీ విధానం అమల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో 270 ప్రాజెక్టులు పీపీపీ ద్వారా చేపట్టామని గుర్తు చేశారు. సముద్రంలో కలిసే జలాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మేలన్న సీఎం నీరు కడలిపాలైతే ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు.